కొండనాలికకు మందెద్దామనుకున్నారు మోడీ. కానీ ఆయన గురి తప్పి ఉన్న నాలికే ఊడిపోయేలా ఉంది. నల్లధనం రద్దయిపోతుందంటూ పెద్ద నోట్లకు చెల్లిచిటి ఇచ్చేశారు. కానీ గంటల్లోనే ఏం జరిగింది? దేశం మొత్తం బ్యాంకుల పాలయ్యింది. చిన్న వ్యాపారులు ఈగలు తోలుకుంటున్నారు. అడ్డా మీద కూలీలు ముద్ద దొరక్క ఆకలితో అలమటిస్తున్నారు. బ్లాక్ మనీని అరికట్టాల్సిందే, కాదు కూడదు అని ఎవరు అనరు. సంపదంతా కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే ఉంటే దేశం సుభిక్షంగా ఎలా ఉంటుంది? ఆలోచన ఉంటే సరిపోతుందా? అమలు చేయడానికి కూడా ఓ విధానం ఉండాలి కదా. మోడీ లెక్క ఇక్కడే తప్పిందా? ముందు చూపు లేకుండా, ముందస్తు వ్యూహం లేకుండా మోడీ అడుగులేశారా? ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిపోతోంది. నల్లధనాన్ని అరికట్టాలని, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాలని మోడీకి సదుద్దేశమే ఉండి ఉండవచ్చు. గత ప్రభుత్వాలు చేయలేకపోయిన పనిని తాను చేసి చూపించాలని అనుకుని ఉండవచ్చు. కానీ ఆలోచనకు అమలు తీరుకు మధ్య ఉన్న తేడాని దేశాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలో నెట్టేలా ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో 5-6 కోట్ల జనాభా ఉన్న దేశాల్లో సక్సెస్ అయిన ఫార్ములాను 125 కోట్ల మంది ఉన్న దేశంలో, అందులోనూ 40% మంది పేదరిక రేఖకు దిగువన ఉన్న దేశంలో అమలు చేయాలన్న ఆలోచనే దుస్సాహసంగా చెప్పుకోవాలి. మనీ సర్క్యులేషన్లో ఉంటేనే ఎకానమీ బాగుంటుంది. కానీ ఇప్పుడు ఈ దేశ ప్రజలు డబ్బున్న పేదోళ్లుగా మిగిలిపోయారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయింది. వ్యాపారాలు దెబ్బతిన్నాయి. 3-4 సార్లు హోటల్కు వెళ్లేవాడు ఇప్పుడు ఒక్కసారి వెళ్లాలన్నా ఆలోచిస్తున్నాడు. నిత్యావసర సరుకులు, కూరగాయలు, అత్యవసర వస్తువులు కొనాలంటే కష్టంగా మారడంతో సగమే కొనుక్కుంటున్నాడు. స్కూల్, కాలేజీ ఫీజులు చెల్లించేందుకు డబ్బులు లేక తిప్పలు పడుతున్నారు. సినిమాలు, షికార్లు, పుణ్యక్షేత్రాలు, ఇతర సుదూర ప్రయాణాలు, కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. ఇవాళ సగటు ప్రజలు అంటే చేయని తప్పుకి సగటు ప్రజలు చాలా అతి దారుణంగా ఇవాళ ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూస్తే, భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు జీవించే హక్కు. ఈ జీవించే హక్కుని సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే కాలరాస్తుంది అనడానికి ఇవాళ జరుగుతున్నటువంటి మరణాలు కావచ్చు, ఉపాధి లేక విలవెల్లాడుతున్నటువంటి కూలీల జీవితాలు కావచ్చు, లేకపోతే అనేక మంది అసంఘటిత రంగాల్లో ఉన్నటువంటి కార్మికులు కావచ్చు, క్యాబ్ డ్రైవర్లు కావచ్చు, ఇలా దేశంలో ఎటు మూల చూసినా కూడా ఉపాధి దొరకనటువంటి పరిస్థితుల్లో అల్లాడుతున్న కుటుంబాలు, వీధిన పడినటువంటి కుటుంబాలను చూస్తే జీవించే హక్కు, ఫండమెంటల్ రైట్లో ఉన్నటువంటి జీవించే హక్కుని కాలరాస్తుంది ఈ ప్రభుత్వం అనేది చెప్పక తప్పదు. పెద్ద నోట్ల రద్దు పెను కష్టాలను తెచ్చిపెడుతోంది. ఇన్స్టెంట్ గా అందుబాటులో ఉండే ఏటీఎంల ముందు జనం బారులు తీరి దర్శనమిస్తున్నారు. జిల్లాల్లో 300 ఏటీఎంలు పనిచేయకపోవడం కొత్త కష్టాలను తెచ్చిపెడుతోంది. ఎక్కడ తెరిచి ఉంటే అక్కడకు పరుగులు తీస్తున్నారు. క్యూలో నిలిచుంటే తమ వరకు డబ్బులు ఉంటాయో లేదో అన్న టెన్షన్ వెంటాడుతోంది. పనిచేసే కొద్దిపాటి ఏటీఎంలలో అలా డబ్బులు వేయగానే ఇలా ఖాళీ అయిపోతున్నాయి. నగదు మార్పిడి పరిమితిని తగ్గించగా ఖాతా ఉంటేనే మార్పిడి చేస్తామని బ్యాంకర్లు కొత్త మెలికి పెట్టారు. దీని ప్రభావంతో సామాన్యుడి కొనుగోలు శక్తి పడిపోగా వ్యాపారాలు సగానికి పైగా తగ్గిపోయాయి. $120 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో పట్టణ జనాభా కంటే గ్రామీణ జనాభానే చాలా ఎక్కువ. దాదాపు 80 కోట్ల మంది ప్రజలు గ్రామీణ, సెమీ అర్బన్ ఏరియాల్లోనే నివసిస్తున్నారు. క్యాష్లెస్ ఎకానమీ అన్నది వీళ్లకు పూర్తిగా తెలియని వ్యవహారం. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో మొత్తం ఆర్థిక వ్యవస్థ అంతా నగదు లావాదేవీల రూపంలోనే నడుస్తుంది. రోజువారీ ఖర్చులు, వ్యాపార అవసరాలు, ఇంటి పద్దులు, దేనికైనా చేతిలో డబ్బు నగదు రూపంలో ఉండాల్సిందే. కానీ పెద్ద నోట్ల రద్దుతో వీళ్ల జీవనమే చిన్నాభిన్నమైపోయింది. నోట్ల మార్పిడి పేరుతో గ్రామీణ ప్రజలను కూడా బ్యాంకులు, పోస్టాఫీసుల ముందు నిలబెట్టారు. అన్ప్లాన్డ్ ప్రిపరేషన్, ఏ రకమైన ప్రణాళిక లేదు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ, భారతదేశ ద్రవ్య వ్యవస్థ స్వరూప స్వభావాలపైన పూర్తి అవగాహన లేకుండా అనౌన్స్ చేసిన నిర్ణయం. ఎందుకంటే భారతదేశ ప్రజల్లో 90% మంది ఇప్పటికీ నోట్ల రూపంలోనే తమ ఆర్థిక లావాదేవీలు, తమ కార్యకలాపాలు, క్రయ విక్రయాలు జరుపుతారు. అంటే మనకు ఎలక్ట్రానిక్ మనీ అంటాం. అంటే డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులతో వ్యవహారం నడిపే వాళ్ళు కేవలం 10% భారతదేశ జనాభాలో. అందువల్ల 90% ట్రాన్సాక్షన్స్ కరెన్సీ నోట్ల రూపంలో జరుగుతున్నప్పుడు
అందులో 86% నోట్లు 500, 1000 రూపాయల నోట్లు అయినప్పుడు అర్థం ఏంటి? భారతదేశం మొత్తం నగదును మార్చి కొత్త నోట్లు పెట్టాలి. ఇట్స్ నాట్ అస్ ఈజీ టాస్క్. మనం హైటెక్ యుగంలో బతుకుతున్న మోడర్న్ జనరేషన్ లో ఉన్న మన దేశానికి మూల స్తంభాలు మాత్రం గ్రామీణ ప్రాంతాలే. ఇప్పటికీ బ్యాంక్ అకౌంట్లు లేని, బ్యాంక్తో సంబంధం లేని మనుషులు ఈ దేశంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. మనది యుఎస్ కాదు, యూరప్ కాదు, గ్రామీణ భారతం. వడ్డీ వ్యాపారులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఇక్కడ చెల్లింపులు అన్ని బ్యాంకులతో సంబంధం లేకుండానే సాగిపోతూ ఉంటాయి. ఇందులోనూ కోట్ల రూపాయల నల్లధనం ఉంది. ఇక్కడ ఇబ్బంది నల్లధనికులది కాదు, 5-6 వేల జీతాలకు పనిచేసే జీతగాళ్లది. చెప్పులు అరిగిపెట్టేట్టు తిరుగుతున్నాం కానీ ఒక్క రూపాయి దొరకట్లేదు. ఎప్పుడు వచ్చినా సరే రిటర్న్ వెళ్ళిపోవాలి. ఒక గంట తర్వాత రా రేపు రా, వచ్చినప్పుడు కూడా నో క్యాష్ ఇలా బాధలు పడుతూనే ఉన్నాం కానీ తప్ప మా పని మాత్రం జరగట్లేదు సార్. ఇలా పెట్టుకొని తిరుగుతున్నాం, జెరాక్స్ కాపీలు పట్టుకొని తిరుగుతున్నాం తప్ప తీసుకుందామని వచ్చాము. మేము దాచుకునే పైసలు తీసుకోవాలన్నా సరే చాలా కఠినంగా అయిపోతుంది. మేము ఎందుకు దాచుకున్నామో అనిపిస్తుంది. ఇప్పుడు అదే ఇంట్లో ఉన్నట్లయితే మేము హాయిగా మనకి అవసరాలు తీసుకొని పెట్టుకుందాం. కానీ ఈ బ్యాంకులో ఉంటే సేఫ్టీగా ఉంటుందని లెక్కలో మేము పెట్టుకున్నాము. మాకు కష్టపడింది రోజు రూపాయి సంపాదన. ఈ దేశ ప్రజలంతా బ్యాంకుల చుట్టూ, పోస్టాఫీసుల చుట్టూ, ఏటీఎంల చుట్టూ రోజుల తరబడి తిరగడానికి బాధ్యులెవరు? వందలు వేల సంఖ్యలో ఉండే కొంతమంది నల్ల కుబేరుల భరతం పట్టడానికి కోట్ల మంది ప్రజలకు శిక్ష విధించాలా? సామాన్య ప్రజలే కాదు, నిన్న మొన్నటి వరకు మోడీ విధానాలను మెచ్చుకున్న వాళ్ళు ఈ ప్రశ్నలే సంధిస్తున్నారు. ముందస్తు వ్యూహంతో వెళ్లి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? పెద్ద నోట్ల రద్దుతో తలెత్తే పరిణామాలను మోడీ ముందుగా అంచనా వేయలేకపోయారా? ఆయనకు సలహాలు ఇచ్చే వాళ్లకు, ఆయన్ను గైడ్ చేసే వాళ్లకు ఈ విషయాలు తెలియవా?